ఏప్రిల్ 2015 టు ఫిబ్రవరి 2016 మనం ప్రతి సంవత్సరం ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ చూస్తే 360 కోట్లు, 313 కోట్లు, 400, 500, 300, 200, 500, 300 అట్లా మంత్లీ ఫిగర్స్ ఉన్నాయి. లాస్ట్కి వచ్చేసరికి అరే మేము ముందిచ్చిన ప్రొజెక్షన్స్ అది చాలా తేడా వస్తుందని చెప్పి లాస్ట్ మంత్లో మార్చ్ 2016లో ఏకంగా ఏ కారణం లేకుండా ఏ రెవెన్యూ రాకుండా అంతకుముందు నెల 300, 200, 500 రాసిన వాళ్ళు ఒక్క నెలలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ 9,900 కోట్లని రాశారు. మేము అన్అఫీషియల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కొన్ని ఎంక్వైరీలు చేస్తే అవును ఇది వాస్తవం, ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కాదు, మన్ను కాదు, ఏదో పైనుంచి చెప్పింది కొంత ఎడిషనల్ ఫిగర్ యాడ్ చేయండి ఇది అని ఒక 7-8 కోట్లలో యాడ్ చేయడం జరిగింది. 7-8 సో ఈ విధంగా ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ మార్చ్లో 9974 అనే ఫిగర్ ఇది కంప్లీట్లీ ఒక బోగస్ బుక్ ఎంట్రీ. అది యాడ్ చేసిన తర్వాత కూడా టోటల్ రెవెన్యూ ఆఫ్ ద స్టేట్ 72,000 కోట్లు. ఇది యాడ్ చేసిన తర్వాత అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే 22,000 కోట్లు గ్యాప్. ఈ గ్యాప్ కంటే కూడా చాలా ఎక్కువ ఉందని. అదేవిధంగా మీరు ఇంకో 2 ఫిగర్స్ చూడాలి ఇందులో. ప్లాన్ ఎక్స్పెండిచర్ ఏంది, మొత్తం ఆ సంవత్సరంలో డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ కలిసి పెట్టిన అమౌంట్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన అమౌంట్ ఎంత, 50,000 కోట్లు. ఫైనల్గా ఖర్చు పెట్టింది ఎంత, వాళ్ళు చెప్పిన దాంట్లోనే 36,000 కోట్లు. అంటే సుమారు ఇందులో 28% ఎఫిషియన్సీ ఇందులో చెప్పిన దానికి చేసిన దానికి. మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అదే దాంట్లో లాస్ట్లో చూడండి, ఇక్కడ పైన ఉంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అకౌంట్స్ ఎట్ ఎ గ్లాన్స్ 2015-16 రెవెన్యూ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. వాళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం 530 కోట్లు రెవెన్యూ సర్ప్లస్ అని రాశారు వాళ్ళు. ఇదే ఫిగర్ జనంలోకి పోయింది. కానీ జరిగింది ఏంది, చివరిగా ఈ అంకెలు ఫైనలైజ్ అయినప్పుడు వాళ్ళు రాసిందే తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్ 4,300 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ అని ముందు ప్రొజెక్ట్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో 4,300 కోట్లు, -4,000 crores వాళ్ళు ఈ ఫిగర్లో. ఈ -4,000లో ఆ ఫ్రాడ్యులెంట్ బుక్ ఎంట్రీ అయితే ఉందో 9,000 కోట్లది, అది కూడా మనం లెక్కలోకి తీసుకుంటే అంటే తెలంగాణలో 15-16లో రెవెన్యూ డెఫిసిట్ 10,000 కోట్లకి దాటుంటుందని చెప్పి స్పష్టంగా అవుపడుతుంది. దయచేసి మీరు గమనించాలి. ఎందుకు ఇది అంటుంటామంటే ఈసారిలా గవర్నర్ అడ్రస్లో పెద్ద అంకెలు చెప్పేసి చివరికి వచ్చేది వరకు ఈ విధమైన డొల్లతనం. అదేవిధంగా మనం ఇది 15-16ది 16-17ది మనం ఫిగర్స్ అనలైజ్ చేస్తే దానికి కూడా నేను మీకు ఆ డాక్యుమెంట్ కూడా ఇచ్చాను సిఏజీ వెబ్సైట్ నుంచి. దాంట్లో మనం మంత్ వైజ్ ఫిగర్స్ చూస్తే అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు టోటల్ రెవెన్యూ గవర్నమెంట్ ఇది ఆదాయం 45,000 కోట్లు. అంటే 8 నెలలు దాటిన తర్వాత
అంటే 12 నెలల్లో 8 నెలలు అయిపోయిన తర్వాత 45,000 కోట్లు 4 నెలలే మిగిలినాయి. డిసెంబర్ 22వ తారీఖున ముఖ్యమంత్రి గారు శాసన సభలో ప్రకటించారు, మేము మా రెవెన్యూ అనుకున్నంత రావడం లేదు డిమానిటైజేషన్ వల్ల, అందుకోసమే మేము రైతు రుణమాఫీ చేయలేకపోతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేకపోతున్నాం, ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి సబ్సిడీ కమ్ లోన్ స్కీమ్ అమలు చేయలేకపోతున్నాం. మీకు ఒకటే ఫిగర్ చెప్తున్నా, 8 నెలల్లో 45,000 కోట్లు, వాడు చెప్పిందేమో 1,934 కోట్లు. మరి ఏ విధంగా 16-17లో కూడా అంచనాలు చేరుతారో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మళ్ళా ఫిగర్స్ మ్యానిపులేట్ చేసి లాస్ట్ 2 monthsలో ఏదో ఎక్కించి ఇప్పుడు దాన్ని గ్రోత్ రేట్ అని చూపెడుతున్నాం. దయచేసి ఇది ఎందుకు చెప్తున్నామంటే, ప్రతిసారి గవర్నర్ అడ్రస్లో మేము చాలా అద్భుతంగా చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే ఎక్కువ స్పీడ్లో పెరుగుతుందని రాయడం, మరి మన పేపర్లలోనేమో ఇప్పుడు కూడా మొన్న కూడా మనమే నెంబర్ 1 ప్రగతి పరుగులు అని రాయడం, వాస్తవం ఇట్లున్నది. అదేవిధంగా ఇది అంకెల విషయంలో, గ్రోత్ విషయంలో సిమిలర్గా అంతకుముందు 2 ఏళ్ళు పరిశీలన చేసిన ఇటువంటి సీరియస్ డిస్క్రిపెన్సీస్ అవుపడుతున్నాయి. నెక్స్ట్ మనం తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడదాం. ఎప్పుడు మీరు చూసినా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఈ క్యాబినెట్లో ఏ మంత్రి అయినా ఏదో అద్భుతాలు సాధిస్తున్నట్టు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1, టిఎస్ ఐపాసు, అసలు ఇక మొత్తం ప్రపంచం మొత్తం తెలంగాణలో పెట్టుబడి పెట్టినట్టు అవాస్తవాలు పలుకుతున్నారు. నేను కొన్ని డాక్యుమెంట్స్ మీ ముందు చూస్తున్నాను. ఈ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి కింద ఉన్న ఒక శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, వాళ్ళ వెబ్సైట్ నుంచి. అక్కడ ఎందుకు అంకెలు సుమారు కరెక్ట్గా ఉంటాయంటే, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు పెట్టుబడి పెట్టదలుచుకున్నా ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్లో ఒక ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమొరాండం అని దే హావ్ టు సైన్ అ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ మేరకు ఈ అంకెలు దాన్ని క్రోడీకరిస్తారు మేజర్ ఇండస్ట్రీస్. ఓకే, అయితే దీంట్లో 2015లో ఇన్వెస్ట్మెంట్లో 2015లో గుజరాత్ నెంబర్ 1, మహారాష్ట్ర నెంబర్ 2, కర్ణాటక నెంబర్ 3, ఒరిస్సా నెంబర్ 4, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 5, తెలంగాణ నెంబర్ 6. 2015లో 2016లో కర్ణాటక నెంబర్ 1, గుజరాత్ నెంబర్ 2, మహారాష్ట్ర నెంబర్ 3, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 4, ఒరిస్సా నెంబర్ 5, తెలంగాణ నెంబర్ 6 ఇన్వెస్ట్మెంట్స్లో. మరి 2017లో ఈ వెబ్సైట్ డాక్యుమెంట్ కూడా నేను మీ అందరికీ కాపీ ఇచ్చాను. 2017లో ఓన్లీ ఫిగర్స్ ఆఫ్ జనవరి ఆర్ అవైలబుల్. ఆ వెబ్సైట్లో ఓన్లీ జనవరి 1 నెలవే ఉన్నాయి. దాంట్లో కూడా చూస్తే గుజరాత్ నెంబర్ 1, కర్ణాటక నెంబర్ 2, మహారాష్ట్ర నెంబర్ 3, ఒరిస్సా నెంబర్ 4, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 5, తెలంగాణ నెంబర్ 6. 2015లో, 2016లో, 2017లో ఇది వాస్తవ పొజిషన్ ఉంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఏ విధంగా ప్రొపగాండా కోసం గ్లోబల్స్ ప్రొపగాండాగా మరి గొప్పలు చెప్పుకుంటున్నారో ఒకసారి గమనించాం. ఏడబడినది నీ తెలంగాణ హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ నువ్వు తెచ్చినావు తెలంగాణని. ఇట్ అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ